ఎక్కువ వెయిట్ లేదా అధిక బరువు ఉంటే ఐవీఎఫ్ సైకిల్స్ ఫెయిల్ అవుతాయా? ఎక్కువ వెయిట్ ఉంటే యూజువల్‌గా మనం బీఎంఐ ఎప్పుడు క్యాలిక్యులేట్ చేసుకోవాలి. ఏ ట్రీట్మెంట్‌కి వెళ్ళే ముందైనా. 25 కన్నా ఎక్కువ బీఎంఐ ఉన్నట్లయితే అది ఓవర్ వెయిట్ కింద వస్తది. మనం ఎప్పుడైతే ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటున్నామో మన బీఎంఐ అనేది ఆప్టిమల్‌గా ఉండాలి. అంటే 18-24 మధ్యలో ఉండాలి. ఎక్కువ వెయిట్ ఉన్నప్పుడు కన్సీవ్ అవ్వటం కన్నా ముందు మనకి ఎగ్ క్వాలిటీ అనేది తగ్గిపోతూ ఉంటది. ఎగ్ క్వాలిటీ తక్కువ ఉన్నప్పుడు ఏ ట్రీట్మెంట్‌కి వెళ్ళినా అంటే ఐయూఐకి వెళ్ళినా, న్యాచురల్ సైకిల్స్‌కెళ్ళినా, ఐవీఎఫ్‌కెళ్ళినా కూడా క్వాలిటీ తక్కువ ఉన్నప్పుడు మంచి ఎంబ్రియో ఫార్మేషన్ అవ్వదు. ఎంబ్రియో సరిగ్గా ఫార్మ్ అవ్వకపోతే ఆబ్వియస్‌లీ ఫెయిల్యూర్స్ అన్నా అవుతాయి లేదా అబార్షన్స్ కన్నా ఎక్కువ ఛాన్స్ ఉంటాయి. ప్లస్ ప్రెగ్నెన్సీలో కూడా మీకు డయాబెటిస్, హైపర్ టెన్షను, బేబీ చిన్నగా పుట్టటం, బ్లడ్ సప్లై తక్కువ ఉండటం బేబీకి, ప్రీ ఎక్లాంప్షియా, ఐయూజిఆర్ ఇలాంటి కాంప్లికేషన్స్ అన్నీ వస్తాయి. మనకి ఆప్టిమల్‌గా సక్సెస్ రావాలి, మనకు అంతా హెల్తీగా ఉన్నా కూడా కొన్నిసార్లు ప్రెగ్నెన్సీ రావు. ఎందుకంటే ఈ ఓవర్ వెయిట్ వల్ల. మీకు కంపల్సరీ సక్సెస్ రావాలి అంటే వెయిట్ అనేది మనకి ఒక కరెక్ట్ రేంజ్‌లో ఉంటేనే సక్సెస్ అనేది 100% వచ్చే ఛాన్స్.